కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతోందని నూతనంగా ఎన్నికైన సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రన్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రంథాలయం అనేది ఒక దేవాలయమని, ప్రతి విద్యార్థికి అదొక జ్ఞాన మందిరంగా నిలుస్తోందని అన్నారు. జిల్లాలో ఉన్న 17 గ్రంథాలయాల్లో చదువుతో పాటు వివిధ శిక్షణలు పొందుతున్న విద్యార్థులకు మెరుగైన అవకాశాలు, సౌకర్యాలు కల్పించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా గ్రంథాలయాలను మరింత అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అన్న చూడే చిన్నమ్మా బెటర్ చూడు చూడా ఒకసారి చూడు ఒక్కసారి చూడు పెన్నట్టు పెట్టి చూడే Facebook live పెట్టాలి. సురేష్ సురేష్ పోనీ చూడే గ్రంథాలయ చైర్మన్ గా నియమించబడ్డ మా సోదరులు దరిపల్లి చంద్రమన్న గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక ఇట్లాంటి ఇంకా ఎన్నో శిఖరాలు ఎక్కాలని చెప్పి మా చంద్రమన్న గారికి దేవుని ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, అలాగే సిద్దిపేట జిల్లాలోని ఉన్న గ్రంథాలయాలు కూడా పిల్లలకి అనుకూలంగా, పిల్లలు ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో, మండలాల్లో, విలేజెస్లలో ఎక్కడైతే గ్రంథాలయం పెట్టే అవకాశం ఉందో
అక్కడ మా చంద్రమన్న ఆధ్వర్యంలో తప్పకుండా మేము సర్వేలు చేసి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క స్టూడెంట్ అక్కడ వాళ్ళకి ఉపయోగం పడేలా చేసేదానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి, వేమనరేంద్ర రెడ్డి అన్న గారికి, మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి మరియు పొన్నం ప్రభాకర్ గారికి మా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నియమించిన గ్రంథాలయ చైర్మన్గా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను కూడా ప్రజలకు తీసుకెళ్ళి ఈ గ్రంథాలయాన్ని కూడా నిజంగా గ్రంథాలయం అంటే ఒక దేవాలయం లాగా భావిస్తూ దాన్ని ఇచ్చినందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, పిపిసి నంబర్ గారికి, వేమన్న గారికి, మన వివేక్ అన్న గారికి, పొన్నమన్న గారికి అందరికీ పేరున మాకున్న పెద్దలందరికీ పేరున నమస్కరిస్తూ ఈ యొక్క గౌరవాన్ని మీకు అందరికీ నుంచి మీకు తెచ్చి పెడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను కానీ ఇక్కడ గ్రంథాలయంలో ప్రతిదాన్ని చెప్పించి దాని గ్రంథాలయంలో మంచి డెవలప్మెంట్ చేస్తూ ఇక్కడ 17 గ్రంథాలయాలు సిద్దిపేట జిల్లాలో, ఆ జిల్లాలో ప్రతి గ్రంథాలయాన్ని ఒక దేవాలయం లాగా మార్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద అందరికీ పేదవాళ్లకు అన్ని అండదండగా ఉండి అన్ని విధాలా సహకరించి దాన్ని బలోపేతం చేస్తామని గవర్నమెంట్కి మంచి పేరు రావాలి. ఇలా ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా వాళ్ళని ఒక తీర్చిదిద్ది వాళ్ళు రానున్న కాలంలో ఒక ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఒక రాజకీయ నాయకులు కానీ పిల్లకి చదువుకొని పెద్దవాళ్ళు కావాలని కూడా కోరుకుంటూ వాళ్ళకు కూడా అన్ని విధాలా ఆదుకుంటా అని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై జై.